ఏమండి రెడీ అయిపోయారా మీరు? నేను రెడీ అయిపోయాను. ఏం లేదండి, ఈరోజు ఒక పుట్టినరోజు ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. కొంచెం లాంగ్ జర్నీ చేయాలన్నమాట. అందుకనే మా ఆయన నేను తెగ రెడీ అయిపోతున్నాం అనమాట. పట్టు చీరలో నగలు వేసుకొని రెడీ అయిపోయాను నేను. ఏమిటి ఇంకా లేటా? రెడీ అయిపోయారా? రెడీ అయిపోయాను. ఇంకెందుకు అయితే పదండి స్టార్ట్ అయిపోదాం. బాగా లేట్ అయిపోతుంది, చాలా లాంగ్ వెళ్ళాలి అసలే. రెడీ అయిపోయాను. రండి రండి. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, మా ఆయనగారు వచ్చే ముందు ఏదో చేశారు కదా సైకిల్ లాంటివి, అవి ఏంటనుకుంటున్నారు? ఏం లేదండి, మా ఆయనగారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతారనమాట. లాంగ్ జర్నీ చేస్తున్నాం కదా, అందుకని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యారనమాట. ఇప్పుడు మేము హనుమంతవాక నుంచి అలాగే ఆరులోవ నుంచి అలాగే అడవివారి వైపు వెళ్తున్నాం అనమాట. వ్యూ అంతా చాలా బాగుంటుందండి, లాంగ్ జర్నీ కదా. ఒకసారి అదంతా కూడా ఒకసారి చూసేయండి. పక్క పక్కన చూసారా, గోడల మీద డిజైన్స్ చాలా బాగా చెక్కారనమాట. రకరకాల డిజైన్స్తో చాలా అందంగా ఉంది. వ్యూ అంతా చాలా బాగుందనమాట. మేము చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ టైంలో బయలుదేరాం అనమాట. ఇప్పుడు 4 అవుతుంది. 4 o'clock మేము స్టార్ట్ అయ్యాం అనమాట. అడవారం నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి సింహాచలం వస్తుంది. అలాగే రైట్ సైడ్ వెళ్తే కొత్త వలస వైపు వెళ్తాం అనమాట. అది కొంచెం లూప్ లైన్ అనమాట. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువగా మేము అటే ప్రిపేర్ చేస్తాము, అటువైపే వెళ్తాం అనమాట. ట్రాఫిక్ ఎక్కువ కొత్త వలస వైపు మాత్రం చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జర్నీ చేసేవాళ్ళు మాత్రం. వీడియో మొత్తం షూట్ చేస్తే లాంగ్ వీడియో అయిపోతుంది కదా, అందుకనే నేను షార్ట్ కట్స్ కొంచెం కొంచెం అక్కడక్కడ తీసాను అనమాట. ఇది చూసారు కదా, లూప్ లైన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక లూప్ లైన్ ఉంటుంది అనమాట, అటు వెళ్ళాలి. అలా అయితే కొంచెం తొందరగా వెళ్ళగలుగుతాం అనమాట కొత్త వలస వైపు. మనం అటే వెళ్ళాలా? ఇది ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట, మా ఆయనగారు చెప్తున్నారనమాట. ఈ రూట్ని వెళ్తే కొత్త వలస మనం కొంచెం తొందరగా చేరుకుంటామంట. షార్ట్ కట్ అనమాట. ఇటువైపు ఎక్కువ విలేజెస్ ఎక్కువగానే ఉంటాయి. చాలాసార్లు వెళ్ళాము ఇటువైపు. మేము వెళ్ళాల్సిన ఊరైతే ఎప్పుడూ వెళ్ళలేదు మేము. ఆ ఊరు ఎంత దూరం అనేది ఐడియా లేదు, తెలుసుకొని వెళ్ళాలి. అడ్రస్ మాత్రం ఏ టైంకు వెళ్తామో కూడా తెలీదు. కాసేపు మీరు కూడా ఈ లాంగ్ జర్నీని ఎంజాయ్ చేసేయండి. ఇక కొత్త వలస దగ్గరలోకి వచ్చేసామన్నమాట. కొత్త వలసలో ఏంటంటే ఇప్పుడు సీజన్ కదండి, మామిడి పళ్ళు ఎలా అయినా సరే మామిడి పళ్ళు కొనిపించుకోవాలని చెప్పి మా ఆయనగారికి చెప్పానమాట. ఇంకేంటి అక్కడ పోగులుగా ఉన్నాయన్నమాట, ఇలాగ బుట్టలతో కూడా ఉన్నాయి. అవి కొనడానికని మా ఆయనగారు ఆపేశారు. అలాగే వెళ్ళి బేరాలు ఆడడం కూడా మొదలు పెట్టేశారనమాట.
మొత్తానికి ఓ బుట్టపళ్ళు బేరవాడి మాత్రం తీసేసుకున్నారు మా ఆయనగారు. మళ్ళీ కారు ఎక్కిపోయాము. ఈలోపు మా ఆయనగారికి ఏదో కాల్ వచ్చిందనమాట. డ్రైవింగ్లో మాట్లాడకూడదు అని చెప్పి ఫోన్ నేనే చేతితో పట్టుకున్నాను. అతను డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారనమాట. ఫోన్లే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడకూడదు కదా అని నేను పట్టుకుంటానులేండి ఫోన్, మీరు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడండి అని అన్నానో లేదో ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. ఫోన్లే త్వరగా పెట్టేస్తారు కదా ఫోన్ అనుకుంటే ఇంకేంటి వాళ్ళ ఫ్రెండ్తో చాలాసేపు అలా బతకని వేసుకుంటూ ఉన్నారనమాట. ఏంటి ఇంతసేపు మాట్లాడుతున్నారా అని మా ఆయనగారు చూస్తున్నాను నేను. ఈ లోపు మా ఆయనగారికి అర్థమైపోయినట్టుంది. ఇంక సర్లే ఇంక ఫోన్ పెట్టేసే అన్నారు. అమ్మయ్య అనుకొని ఇంక నేను ఫోను కట్ చేసేసాను అనమాట. కొత్త వలస నుంచి దేవరాపల్లి వెళ్ళే లైన్లో వెళ్ళాలంట. ఆ ఊరికి వెళ్ళాలంటే అటువైపు వచ్చేసాం అనమాట. చూడండి చుట్టూ చెట్లు మాత్రం పచ్చగా పొలాలతో చెట్లతో చాలా బాగుంది. అమ్మయ్య మొత్తానికి ఎలాగోలాగా ఊరికైతే చేరుకున్నామండి. దగ్గరలోకి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్ తిరిగిపోవాలి. కొట్టవానిపాలెం అంటండి. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. ఒకవైపు గుడి ఉంది, ఒకవైపు బోర్డు ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఊరికి వెళ్ళడానికి ఒక 2 కిలోమీటర్లు అంటండి. చాలా దగ్గరలోనే ఉందని చెప్పారు. అలాగే వాతావరణం కూడా చాలా బాగుందన్నమాట. కొంచెం మేఘాలు కూడా వేసాయి. అలాగే వర్షం పడిపోతుందేమో అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి వర్షం పడితే కొంచెం టైం పట్టేస్తుంది అనేసి అనుకున్నాం అనమాట. వర్షం అయితే పడలేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నైట్కి ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి ఊరు దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. ఎంటర్ అయిపోయినట్టున్నాము ఊర్లోకి. ఎటు చూసినా తోటలే కనిపిస్తున్నాయండి. ఈ ఊరిలో జనాలు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు ఇలాంటి చోట. చూసారా ఇల్లులు కూడా చాలా చక్కగా సింగిల్గా కట్టుకున్నారనమాట విశాలంగాన. ఇంకా స్టార్ట్ అయిపోయి ముందుకు వెళ్ళామన్నమాట. ఫంక్షన్ చేసే ప్లేస్ ఎక్కడనేది మాకు కనిపించలేదు. అందుకని కాసేపు ఆగి చూస్తున్నాము. చూసేలోపే మాకు ఎదురుగానే చక్కగా లేఅవుట్లు అనమాట. అందులో చక్కగా డెకరేషన్ చేసిన ఒక డెకరేషన్ అయితే మాకు కనిపించిందండి. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ముందుకి వెళ్ళాము. అమ్మయ్య మొత్తానికి ఎలాగోలాగా అనుకున్న ప్లేస్కి చేరుకున్నాం అనమాట. చూసారు కదా చాలా చక్కగా కనిపిస్తుంది. విశాలంగా ప్లేస్ కూడా చాలా బాగా కుదిరిందనమాట. ఈ బేబీకి చాలా చక్కగా ఈ ప్లేస్ అనేది బాగా సెట్ అయినట్టుంది. చుట్టూ చెట్లు, లేఅవుట్లు విశాలంగా ఉంటుంది కదండి ప్లేస్ అనేది. అదొకటి ఈవినింగ్ అవ్వడంతో ఇంకా చక్కగా ఈ పార్టీ అనేది చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అంతా మీరు కూడా ఒకసారి చూసేయండి ఎంత బాగుందో. చక్కగా చాలా బాగుంది కదండి. ఈ క్లైమేట్కి, వాతావరణానికి, ఈ ప్లేస్కి చాలా బాగా సెట్ అయిందనమాట. మేము లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం త్వరగా స్టార్ట్ అయిపోయాము కదా, అందుకనే కొంచెం త్వరగా వచ్చేసాం అనమాట. మేమే ముందు వచ్చినట్టు ఉన్నాము. ఎవరూ లేరు ఇక్కడ, బయట ఎవరూ కనిపించలేదు. పదండి ఒకసారి అంతా చూసేద్దాము. ఎంట్రన్స్లో మాత్రం పాప ఫొటోస్ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. మా ఆయనగా చూసారా ముందే వెళ్ళిపోతున్నారు అనమాట అంతా చూసేయడానికి. నేను ఇక్కడ బయట వీడియో తీస్తున్నాను. ఇదంతా చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా అనిపించింది అనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా లైటింగ్తో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. లోపల వచ్చి ఇలాగా బాగా డెకరేట్ చేశారు బెలూన్స్తో, రకరకాల బెలూన్స్తో బాగుందనమాట సెట్టింగ్ అంతా కూడా. పాప పేరు కూడా చాలా చక్కగా సెట్ చేశారనమాట. అలాగే 12 monthsకి కూడా బేబీ కోసం చూసారా ఒక గడియారంలాగా బాగా కుదిర్చారనమాట. చాలా చక్కగా ఉంది. ఈలోపు చుట్టాలందరూ వచ్చేసారనమాట. చాలా టైం అయిపోయింది, అనుకోకుండానే అలాగా టైం గడిచిపోయింది అనమాట. చుట్టాలందరూ అలా వచ్చారు. ఇంకేంటి అందరం కూడా కలుసుకున్నాం కాబట్టి ఫొటోస్ తీసుకోవడం మొదలుపెట్టాం అనమాట. ఫొటోస్, వీడియోస్ అలాగే సెల్ఫీలు కూడా తీసేసుకున్నాము. అందరం చక్కగా బతకాన్ని పెట్టేసుకున్నాము. అలా అందరూ చుట్టాలు చాలామంది వచ్చారనమాట, చూస్తున్నారు కదా. ఇంకేంటి ఈ లోపేమో పాప కేక్ కటింగ్ మొదలు పెట్టేశారనమాట. పాప కొంచెం భయపడుతూ ఏడుస్తుంది. ఎక్కువ జనాలు వచ్చేసరికి చిన్న బేబీ కదా కొంచెం భయపడింది అనమాట. మొత్తానికి కేక్ కటింగ్ అయితే చాలా చక్కగా జరిగిందనమాట. చాలా బాగుంది ఓపెన్ ప్లేస్లో అవడం వల్ల. ఇంకేంటి భోజనాలు అవి మేము స్టార్ట్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. నైట్ తిరిగి వైజాగ్ చేరుకునేసరికి 10 అయిందనమాట. 10 గంటలకల్లా వైజాగ్ వచ్చేసాము. ఆ నైట్ టైంలో చూసారా లైటింగ్లు చాలా బాగున్నాయి అనమాట. ఈ వ్యూ అంతా కూడా ఒకసారి చూసేయండి, చాలా చాలా బాగుంది.